నమస్తే, నేను సిరి. తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయం మనకు అందరికీ తెలిసిందే. లడ్డు కల్తీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు అయితే దీని మీద సిట్ని అయితే నియమించడం జరిగింది. ఇప్పుడు సిట్ ఒక కీలక అడుగు అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే సుప్రీంకోర్టు అయితే ఏదైతే తిరుపతి శ్రీవారి లడ్డూలో జరిగిన విషయం, కల్తీ విషయం మీదనైతే సిట్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ సిట్లో జరిగిన విచారణ కొంతమంది అరెస్టులు, అంటే తిరుపతి లడ్డు విషయంలో ఫస్ట్ టైం అరెస్టులు వీళ్ళవి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు, అంటే కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. అసలు నిజంగా మరి ఏం జరిగింది, వాళ్ళ అరెస్టులు ఎట్లా ఉన్నాయి, మరి ఏం జరగబోతుంది ముందు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారో చూడాలి మనం. అంతా ఏమీ లేదు, కల్తీ లేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేశాడు కదా, దాని మీద అంతా కమెంట్స్ చేశారు కదా, సనాతన ధర్మ దీక్ష అని. సో ఇప్పుడు ఏం మాట్లాడతారు? రోజా ఏమంటుంది? ఇప్పుడు తిరుపతికి సంబంధించిన భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడతారు? మీరు చెప్పినట్టుగా సిబిఐ అధికారులు, తర్వాత ఏపీ పోలీసులు కలిసి సిట్గా ఏర్పడి నిన్నను ఒక దాని మీద ఒక అడుగు ముందుకు పడింది. ఒక నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళు మామూలు వాళ్ళ, మనం ఇంతకుముందు చెప్పిన వాళ్ళే కదా. గతంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లడ్డు కల్తీ మీద మాట్లాడితే, ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతారా? అక్కడ ఏమీ జరగలేదు, జరగని దాన్ని జరిగినట్టు చెప్తారా అని వీళ్ళందరూ మాట్లాడారు. ఈయన రిజైన్ చేయాలన్నట్టుగా కూడా వైసీపీ వాళ్ళు డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు వీళ్ళేం చేస్తారు? పార్టీ వదిలి పారిపోతారా? మొత్తం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? ఎవరు? వైసీపీ వాళ్ళు. ఇవాళ నిజమని తేలిందిగా, కల్తీ నిజము అని చెప్పి నిన్న రాత్రి 10:30 గంటలకి నలుగురిని అరెస్ట్ చేశారు. సో ఎవరెవరంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలో బోలేబాబా, మనం ఇంతకుముందు చెప్పుకుంది ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, తర్వాత శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ చావడా, తర్వాత తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండి డాక్టర్ రాజు రాజశేఖరన్లను సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం తిరుపతిలో అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళని ఎప్పుడు రాత్రి 10:30 గంటలకు ఏం చేశారంటే, 2 అదనపు మున్సిపల్ కోర్టు ఉంటుంది కదా, అక్కడ న్యాయమూర్తి నివాసంలో వీళ్ళ నిందితుల్ని హాజరుపరిచారు. వారికి ఈ నెల 20 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ కల్తీ నెయ్యి విషయంలో గత సంవత్సరమే దీని మీద చాలా గందరగోళం జరిగింది. 4 ట్యాంకులు రావడం, వాటి కల్తీని పరిశీలించినప్పుడు అది వాటిని ల్యాబ్కి పంపించారు కదా, పంపిస్తే అక్కడ అందులో పంది కొవ్వు, ఇంకేదో కొవ్వు కలిసిందని వచ్చింది కదా. దాని మీద భక్తులందరూ కూడా చాలా బాధపడ్డారు చెప్పాలంటే. అంటే ఒక తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు. అంటే ఒక అన్యమతానికి చెందిన వ్యక్తి నాకు హిందూ మతంలో నమ్మకం ఉందని అబద్ధం చెప్పి పట్టు వస్త్రాలు సమర్పించి, అదేవిధంగా ఒక అన్యమతానికి చెందిన వ్యక్తిని అక్కడ టీటీడీ చైర్మన్గా నియమించి, అన్యమతానికి సంబంధించిన వ్యక్తులే మళ్ళీ భూమన్ కరుణాకర్ రెడ్డి మరొకరు కావచ్చు, వాళ్ళు కూడా తర్వాత అందులో కంటిన్యూ అయ్యి వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర చేశారు. అంటే హిందూ దేవాలయం యొక్క పవిత్రతను వీళ్ళు అపవిత్రం చేశారు అనేది ఇవాళ ప్రజలు బాగా తెలుసుకోవాలి. అంటే ఇందులో అబద్ధం లేదు, ఖచ్చితంగా ఇది నిజంగా జరిగింది. అంటే మనుషులు డబ్బు కోసం 10 లక్షల టన్నుల నెయ్యి కావాలండి. 10 లక్షల టన్నుల నెయ్యి ఈ కంపెనీలు ఇవ్వగలవా? నందిని నెయ్యి సరఫరా చేసేవాళ్ళు, నందిని వాళ్ళు రేటు కొంచెం ఎక్కువ చెప్పారంటే, మీకు మామూలుగా కిలో నెయ్యి కావాలంటే, అంటే ఆవు నెయ్యే కదా వాడాలి, 700 లేకుండా వస్తుందండి మనకి. వాళ్ళు 600 చిల్లర ఎంతో కోట్ చేసినట్టున్నారు. వీళ్ళు 319 రూపాయల 20 పైసలకి ఎంతకో ఇస్తామన్నారు. అంటే మీరు నమ్ముతారా అంత తక్కువకి ఆవు నెయ్యి దొరుకుతుంది అంటే మార్కెట్లో? అంటే కనీస జ్ఞానం అది మనకి. సో అక్కడే మీరు కల్తీ చేశారని ఆ ఒక్క పాయింట్లోనే తెలిసిపోతుందిగా. అంటే మీరు దేవుడి కోసం ఎంత దిగజారుతారు. అసలు ఇప్పుడు భక్తులందరూ కూడా వాళ్ళు అసలు ఎంత బాధపడతారండి. అసలు ఇది తలుచుకుని మనకే అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఒక్కసారి అయ్యో మనం కల్తీ లడ్డు తిన్నామా అనే భావన మనని ఎంత బాధాకరంగా, అది అసలు ఆ భావన మనని
నిల్చోనివ్వదు, కూర్చొనివ్వదు. ఇదేంటి మనం ఏం తప్పు చేస్తామని ఇలా చేయాల్సి వచ్చింది, మనం తిన్నాము. అది ఎంత వేదన అంటేనండి. అంటే చాలా ఎంతో పవిత్రమైన అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎక్కడైతే అయితే ఆ ప్రసాదం తినడం ఇంకొక ఎత్తు. అందరు ఆ ప్రసాదం గురించి అసలు ప్రసాదం అనేది హిందూ మతంలోనే కదా ఉంది. అటువంటి ప్రసాదాన్ని మీరు కల్తీ చేశారంటే మీరు ఎంత కుట్ర దాగి ఉంది మీ వెనకాల. ఇప్పుడు దీన్ని కల్తీ నెయ్యి వాడడం ఒకటే కాదు, వీళ్ళు చేసే పనికి అంటే వీళ్ళు ఇంకేం ఆలోచించారు, వీళ్ళు ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేయాలనుకున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ బోలేబాబా నుంచి కిలో నెయ్యి 355 రూపాయలు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏం చేసింది, ఇందాక నేను చెప్పినట్టుగా 319 రూపాయలు 80 పైసలకు అమ్మింది. అంటే ఎవడైనా ఎక్కువ కొని తక్కువకు అమ్ముతాడా? సో వాటి ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంది అనేది మీరు గమనిస్తే అసలు దే కెనాట్, జరిగే పని కాదు. అయినా మామూలుగా మనం చూసుకున్నట్టయితే నెయ్యి రేటు చాలా ఎక్కువ. అసలు అన్ని డైరీస్ ఇవ్వలేవు, ఒక నందిని డైరీ తప్ప. అంతవరకు ఇస్తున్న నందిని డైరీని కాదని మీరు ఎందుకు ఇచ్చారు అంటే ఇక డబ్బు ఒకటే కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, హిందువుల మనోభావాల్ని బాధించాలి. వాళ్ళు పవిత్రంగా తినే ప్రసాదాన్ని కల్తీ చేసి వీళ్ళు రాక్షసానందం పొందారు. ఇది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఈ విషయాన్ని మాత్రం సిట్ చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి ఇంకా ముందుకెళ్ళి ఇంకా అసలు ఎవరెవరు నిందితులు ఉన్నారు, ఇప్పుడు అసలు వైవి సుబ్బారెడ్డి మీద ఏ రకంగా చర్య తీసుకుంటారు, లేదు భూమన కరుణాకర్ రెడ్డి మీద ఏ రకంగా చర్య తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు, రోజా లాంటి వాళ్ళు వాగినందుకు వాళ్ళ మీద ఏం కేసు పెడతారు. ఇప్పుడు మొత్తం వైసీపీ వాళ్ళందరినీ కూడా ఈ విషయంలో అడగాలండి. అడిగి ఒక్కడిని కూడా వదలకూడదు. తప్పు చేసిన వాళ్ళకి మామూలు శిక్ష పడకూడదు. ఎందుకంటే ఇది ఒక మత విశ్వాసానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది. కాబట్టి మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేశారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా చాలా పెద్ద శిక్ష వేయాలని మనం అడుగుతున్నాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.